ఓకే. కనిపిస్తున్నామా? కనిపిస్తున్నారండి. ఉమ్. ఓకే. నమస్తే సీతక్క. నమస్తే అన్న. నమస్తే. ఓకే. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకి అందరికీ స్వాగతం. I'm Pallavi Reddy Ramidi, TDA Women's Forum Advisor. I'm thrilled and honored to warmly welcome our distinguished guests and extraordinary women, Srimati Dr. Dhanasari Anasuya Sitaka Garu, Honorable Minister of Panchayat Raj and Rural Development, Women and Child Welfare, Srimati Badugula Sumati IPS Garu, Inspector General of Police, Special Intelligence Department, Srimati Sita Palachola, Chief Executive Officer, VHub. ఈ కార్యక్రమంలో మాతో పాటు పాలు పంచుకుంటున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట, మన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నినాదం. మంచి సేవా భావం కలిగిన వ్యక్తి డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి గారు. ఇతరులు సహాయం చేసే అవకాశాన్ని తనతో పాటు అందరికీ కల్పించే ముఖ్య ఉద్దేశంతో ఈ అసోసియేషన్ని స్థాపించారు. 2015లో ప్రారంభించబడిన ఈ నాన్ ప్రాఫిట్ సేవా సంస్థ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు, డాక్టర్ మోహన్ రెడ్డి పటలోలా గారు, శ్రీ భరత్ మాదాడి గారు మరియు శ్రీ శ్రీనివాస్ అనుగు గారు. ప్రెసిడెంట్ శ్రీ నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారి నాయకత్వంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ యొక్క లక్ష్యం తెలుగు మరియు తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించడం, అమెరికాలో కమ్యూనిటీ సర్వీస్ చేయడం, అలాగే తెలంగాణలో సేవా డేస్ కార్యక్రమాల ద్వారా నిస్వార్థమైన సమాజ సేవ చేయడానికి మా సంస్థ ముందుకు నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ గురించి ఒక చిన్న ఏవి చూద్దాం. ఉరకలెత్తే ఉద్యమ చరిత్ర, హృదయాలు ఉప్పొంగే ఘనత, తరతరాల సంస్కృతి, వీటిని వారసత్వ ఘన నేపథ్యాలుగా కలిగి ఈ అమెరికాలో స్థిరపడిన తెలంగాణ తెలుగువారిని సాంప్రదాయిక సామూహిక వేడుకలతో సామాజిక సేవా దృక్పథంతో కలిపిన తెలంగాణ అమెరికా తెలుగు సంఘం. 9 ఏళ్ల నాడు మొలకెత్తిన ఈ సంస్థ మీ అందరి సహకారంతో 10వ సంవత్సరంలోకి సగర్వంగా అడుగుపెడుతున్న శుభ సందర్భమిది. మాన్యులు మానవతామూర్తి, ఔషధ పారిశ్రామికవేత్త డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి గారి ప్రేరణతో రూపుదిద్దుకున్న ఈ తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట, తెలంగాణ భాషా సంస్కృతుల సమాదరణతో పాటు సామాజిక సముద్ధరణ కార్యక్రమాలతో కూడిన లక్ష్యాలను ఏర్పరుచుకుంది. డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి గారు వ్యవస్థాపకులుగా, విజయపాల్ రెడ్డి గారు చైర్గా, డాక్టర్ మోహన్ రెడ్డి పటోళ్ల గారు కోచైర్, భరత్ మాదాడి గారు, శ్రీనివాస్ అనుగు గారులు సభ్యులుగా ఏర్పడిన అడ్వైజరీ కౌన్సిల్ మన సంస్థకు అందిస్తున్న దిశా నిర్దేశ ఫలితంగా ఇక్కడ అమెరికాలోనూ అక్కడ తెలంగాణలోనూ సాంస్కృతిక సామాజిక రంగాల్లో చేస్తున్న కృషి సత్ఫలితాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం మన సాంప్రదాయ బతుకమ్మ, బోనాల పండుగలు నిర్వహిస్తూ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో వినోదాన్ని పంచుతోంది. అదేవిధంగా విద్య, సాంకేతిక, వాణిజ్య విషయాలకు సంబంధించిన సెమినార్లు నిర్వహిస్తోంది. అమెరికాలో వీసా వంటి సమస్యలను ఎదుర్కొంటోన్న తెలంగాణ యువతకు చేయూతనందించడంతో పాటు వివిధ రంగాల్లో వారికి శిక్షణా తరగతులను సైతం నిర్వహిస్తోంది. కోవిడ్ విపత్తు సమయంలో మన సంస్థ అందించిన సేవలు మరుపురానివి. సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు, మహత్తర సేవా తత్పరులు అయిన డాక్టర్ మల్లారెడ్డి గారు ఈ మధ్య 2 కోట్ల రూపాయల విరాళాన్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడం ప్రశంసనీయం. 2 ఏళ్లకోసారి నిర్వహించే టీటీఏ సేవా డేస్ లో భాగంగా 2023 డిసెంబర్ నెలలో గత అధ్యక్షులు శ్రీ వంశీరెడ్డి కంచరకుంట్ల గారి సారథ్యంలో పుట్టిన గడ్డకు సేవ, గట్టి సంకల్పానికి తోవా నినాదంతో
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాలలు, దేవాలయాల పునరుద్ధరణ, ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలు, విద్యార్థులకు స్కాలర్షిప్లు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ మోహన్ రెడ్డి పటోళ్ల గారు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించి 3 చక్రాల వాహనాలు కూడా పంపిణీ చేసి వారి దీవెనలు అందుకున్నారు. ఈ సంవత్సరం 2025-26 సంవత్సరాలకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ నవీన్ రెడ్డి మలిపెద్ది గారు 2025వ సంవత్సరానికి గాను ఇప్పటికే చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శ్రీ భరత్ మాదాడి గారు తమ స్వస్థలమైన గంగవరం గ్రామంలో కాంట్రాక్ట్ ఆపరేషన్లు నిర్వహించి కళ్లజోళ్లు కూడా అందించి మన్ననలు పొందారు. ఈ 2 సంవత్సరాలు మీ అందరి సహాయ సహకారాలతో ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారి నూతనమైన ఆలోచనలు ఫలవంతం కావాలని తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మరిన్ని కొత్త పుంతలు తొక్కాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై భారత్. Thank you, Andy. Now, I would like to request our Advisory Council Chair, Shri Dr. Vijay Pal Reddy Garu, to say a few words. Thank you, Pallavi. Namaskaram andi andarki. Good morning, good evening, everyone. And it is my absolute honor and pleasure to welcome you all to this special occasion as we come together to celebrate Telangana American Telugu Association International Women's Day, a day dedicated to encouraging the strength, resilience, and achievement of women across the world. Today, we are privileged to have among us 3 remarkable women who have made significant contribution in their respective fields. Please join me warmly welcoming Srimati Anusuya Sitaka Garu, Honorable Minister, Panchayat Raj, Rural Development, Women and Child Welfare, a dedicated leader who has been a voice for change, advocating for women's rights and social progress. Next, I would like to invite Sumati Badugula Garu, IPS Inspector General of Police, Special Intelligence Branch, Intelligence Department, a courageous officer who upholds the justice and safety in our community, proving that the strength and service know no gender. Next, I would like to invite Srimati Sita Palachola Garu, CEO, VHub, an inspiring businesswoman who has broken barriers in the industry, demonstrating innovation, leadership, and determination. Ladies and gentlemen, these incredible women embody the spirits of this year's TTA Women's Day theme of Women Empowerment, reminding us that every woman has the power to lead, inspire, and make a difference. Let's celebrate the achievement of women, acknowledge the challenges that remain, and commit to create a more equal and inclusive world. I would like to thank President Naveen, Women's Forum Chair Pallavi, and all other TTA women leadership who helped in organizing this event. Finally, I would like to thank Malana, our founder, members of Advisory Council, Executive Committee, Board of Directors, and RVPs for their support. Once again, a heartfelt welcome to our esteemed guests and to each of you present here. Let's make this event a memorable event. Thank you. Thank you, Vijay Pal Garu. I would like to request our President, Sri Naveen Reddy Malipeddi Garu, to say a few words. Thank you, Pallavi. Good morning, USA, and good evening, India. Happy International Women's Day. Let me welcome our 3 dynamic triple S speakers, Sitaka, Sumati Garu, and Sita Garu. We truly appreciate you all for accepting our request. First, I would like to thank our founder, Dr. Paila Mallareddy Garu, who created this platform to serve people and pass the culture to next generations. Also, thanks to our Advisory Council, who guides on a daily basis. Our special thanks to Advisory Chair Vijay Pal Reddy Garu and Advisory Co-Chair Mohan Reddy Patlola Garu and Advisory members Bharat Madadi Garu and Srini Anugu Garu. And also, let me thank our past president, Vamshi Kancharkuntla Garu, who raised TTA flag high with the previous convention and last 2 years. And special thanks to my team, my executive committee team, board of directors, RVPs, and all the volunteers who is supporting these events on a daily basis. And
Happy Women's Day to all the wonderful women on behalf of the TTA. We proudly celebrate the strength, courage, and remarkable contributions to women worldwide. Today, we honor their leadership, dedication, and impact in shaping a bright future. Let's continue to support and empower women in every aspect. And special thanks to సీతక్క. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మేము వచ్చిన లాస్ట్ 2 times ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మీరు మాకు చూపించిన ఆదరణ చాలా ఇంకా మర్చిపోంది. మీ బిజీ స్కెడ్యూల్ మేము చూసినాం కూడా. ములుగు పోవాలి, ఆదిలాబాద్ పోవాలి, మళ్ళీ హైదరాబాద్ రావాలి ఇన్ సింగిల్ డే. అంత టైంలో కూడా లేదు, మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పి కూర్చోబెట్టి మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మళ్ళీ మీకు సపోర్ట్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. అండ్ సుమతి గారు, you're a strong and bold, smart and flexible woman I ever seen. మీ ఐడియాస్, తెలుగు కల్చర్ గురించి మీరు ఇచ్చిన ఐడియాస్, అక్కడ హ్యాండ్లూమ్స్ కానీ అండ్ ఫుడ్ కానీ యూఎస్లో ఎట్లా ప్రమోట్ చేయాలి, బిజినెస్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అన్నది మీరు చెప్పింది మాకు అంతా గుర్తుంది. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అక్క సుమతి గారు. అండ్ సీతా గారు, a young, dynamic and disciplined leader who is truly dedicated to support women entrepreneurs across Telangana. I sincerely appreciate your hard work and commitment in pursuing your goals without ever giving up. Sita Garu, and thank you. I met both the CEOs, VHub CEOs, and they are so dynamic. And Sita Garu, you'll rock, I'm sure. And we'll take your guidance going forward. Thank you very much. Thank you. Thanks to all 3 wonderful and dynamic speakers for joining us today. And thank you to all the volunteers for joining and supporting TTA. Thank you very much. Pallavi Garu. Thank you, Naveen Garu. Okay. ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సీతక్క గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. సీతక్క తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ములుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. She earned a law degree and completed her PhD from Usmania University. నిరంతర కృషి, పట్టుదల, ప్రజాసేవయే ప్రథమం అనే సిద్ధాంతమే ఆమెకు ప్రజల్లో అభిమానము మరియు ఆదరణ పెంచాయి. అంతేకాక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో 3 సార్లు విజయం సాధించి కీలక పదవులను లభించేలా చేశాయి. She is renowned for navigating challenging paths, undeterred by the darkness around her, while illuminating the lives of many. Nothing can prevent her from reaching out to those in need. She is also referred to as Iron Lady of Telangana. Let's take a moment to watch a brief video about Sitaka. సేవకు ప్రతీక. అసలు పేరు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క. తెలంగాణ రాజకీయాల్లో ప్రజాసేవకు అంకితమై ఉన్న ఒక శక్తివంతమైన నాయకురాలు. నక్సల్ ఉద్యమం నుండి రాజకీయ ప్రస్థానం వరకు ఆమె జీవితం పోరాటం, సేవ, సమర్పణతో నిండి ఉంది. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ తెలంగాణలో మహిళా సాధికారతకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి డాక్టర్ సీతక్క నియోజకవర్గంలోని పల్లెలను తిరుగుచేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజనులు మరియు ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల కోసం విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాల కల్పనపై ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సహజ వైపరీత్యాల సమయంలో అహర్నిశలు ప్రజల కోసం నిలిచే ఆమె సేవాభావం రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. మంత్రి హోదాలో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వసతుల పెంపుదల కోసం కృషి చేస్తున్నారు. మహిళల రక్షణ, ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నారు. డాక్టర్ సీతక్క నాయకత్వం, సామాజిక సేవా దృక్పథం, ప్రజలతో నేరుగా మమేకమయ్యే తత్వం ఆమెను విశిష్ట నాయకురాలిగా నిలిపాయి. ఆమె కృషి, ప్రజా సంక్షేమం పట్ల చూపుతున్న కట్టుబాటు మరెన్నో ప్రజాసేవా కార్యక్రమాలకు ప్రేరణగా మారుతోంది. కలమే నువ్వు, కథవే నువ్వు, పుస్తకమే ఒక విజయం అయితే వేల పదములతో
అలవే నువ్వు అలజడి నువ్వు సమయం చూడని సమరం నువ్వు వేల స్వప్నాల. థ్యాంక్ యూ అండి. సీతక్క, మీ జీవిత ప్రయాణం చాలా మంది మహిళలకు ప్రేరణగా నిలుస్తుంది. ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మీరు మహిళలకు ఇచ్చే సందేశం ఏమిటి? ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మన తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సోదరులు సోదరి మనులందరూ కూడా ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నన్ను ఈ యొక్క ప్రోగ్రాంకు ఈ రకంగా ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదే విధంగా మా మహిళా సోదరి అందరికీ మరి తెలంగాణ నుంచి అమెరికాలో స్థిరపడ్డటువంటి అదే విధంగా మీ అసోసియేషన్ లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. మేము నిన్న చాలా గ్రాండ్ గా మీరు చూసిండ్రు. మరి హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో వేలాది మంది మహిళలతో కూడా మన శాఖ ద్వారా మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున సమీకరించి బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. మీరు నన్ను మర్చిపోకుండా నా కృషిని, నా పట్టుదలను పదే ఇంకా చాలా పెద్ద ప్రపంచానికి ఈ రూపంలో పరిచయం చేస్తున్నారు. మీ అభిమానాన్ని, మీ యొక్క స్ఫూర్తిని నేను కూడా ఎప్పుడు తోబుట్టు లాగా తీసుకుంటా. సారీ, ఎందుకంటే నేను కొద్దిగా బిజీ ఉండి మీతో అంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే అవకాశం నాకు రాలేదు. ఎందుకంటే ములుగు నుంచి నేను ఇంకొక మీటింగ్ లో వెళ్ళడం తోటి మీకు ఇట్లా జర్నీలో కనిపిస్తున్నా, ఏమనుకోవద్దు. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సీతక్క గారు, ఇవాళ మాతో పాటు జాయిన్ అయినందుకు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా. సో సీతక్క గారు, ఒక ప్రశ్న. పాలిటిక్స్ అండ్ సొసైటీలో మీలాగా ఉన్నత స్థాయి చేరుకోవడానికి మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు చాలా ఉంటాయి. మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అండ్ మాకేమన్నా చెప్పగలరా? ఇబ్బందులు అంటే మహిళలుగా అన్నప్పుడే, ఉమెన్ అన్నప్పుడే జనరల్ గా తరతరాలుగా మెన్ లో వాళ్ళ మైండ్ సెట్ లో ఏముంటదంటే మేము వీఆర్ ద సుపీరియర్, ఉమెన్ ఇస్ అంటే వాళ్ళు సెకండ్ గ్రేడ్ ఉమెన్ గా, సెకండ్ గ్రేడ్ పర్సన్ గా ట్రీట్ చేసే భావజాలం ఉంది. అంటే అది తెలియకుండానే మనలో కూడా ఉంటది, మనకు మనం తక్కువ అని. వాళ్ళలో కూడా అది ఉంటది. అది కుటుంబంలో కూడా మనకు తెలుసు. ఈవెన్ మీ ఫ్యామిలీలో మీ బ్రదరు మీతో మీరు కానీ, లేదా మా బ్రదర్ మాతో కానీ ఎట్లా ఉంటారంటే మేము ఏదైనా చేయగలుగుతాం, మీరు ఆడపిల్లలు ఏం చేయలేరండి. ఇక్కడ నుంచి మొదలవుతుంది వివక్షత అనేది. సో అవన్నీ కూడా మనము ఒక రెబల్ గా అంటే అంటే వాళ్ళు ఒకసారి కష్టపడితే మనం ఇంకా దానికంటే డబల్ కష్టపడితేనే మనం ఏదైనా అధిగమించగలుగుతాం. మనము ఇంకా తక్కువ అని కూర్చొని పెద్ద పోస్టుకు రావాలన్నా, పెద్ద పొజిషన్కి రావాలన్నా అది కష్టం ఈ సమాజంలో. నా జీవితంలో నేను ఎక్కువ కష్టాన్ని నమ్ముకున్నా, కష్టమే నాకు ఇక్కడి దాకా తీసుకొచ్చింది. అదే విధంగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా నేను ఈ మధ్య కాలంలో అక్కడక్కడ చదివితే మహిళలకు ఎక్కడైతే కీలక బాధ్యతలు ఇచ్చిరో కార్పొరేట్ కంపెనీస్లలో కూడా వాళ్ళు చాలా పట్టుదలగా, చాలా అంటే కృషి చేస్తున్నారు అనేది ఉంది. సో మనకి ఏదైనా రాక ఒక అవకాశం వస్తే మనం చాలా వాళ్ళకంటే ఎక్కువ జాగ్రత్తతోటి దాన్ని నిలబెట్టుకోవాలని చాలా కృషి చేస్తూ ఉంటాం. డబల్ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నా జీవితంలో కూడా నేను ఈ పొజిషన్కి రావాలి అంటే చాలా కష్టపడ్డాను. నేను ఎప్పుడు కూడా అంటే ఇక్కడికి రావాలి, అక్కడికి రావాలి అని కోరుకోలేదు. బట్ స్టార్ట్ అయిన లైఫ్ నాది డిఫరెంట్ లైఫ్. చిన్నతనంలో ఒక మామూలు ఆదివాసీ ట్రైబల్ కుటుంబంలో నుంచి హాస్టల్ జీవితము, హాస్టల్లో ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ములుగులో చదువుకొని అక్కడ నుంచి నక్సల్స్ ఉద్యమం వైపు వెళ్ళడము, అక్కడ నుంచి కొన్ని అనివార్య కారణాల రీత్యా బయటకు వచ్చేటప్పుడు మరి ఎట్లా బతకాలి, మనం ఒకరోజు ప్రిపేర్ అయిపోయిన మైండ్ సోల్ ఆల్ వి ప్రిపేర్డ్ ఫర్ గివ్ మై బర్త్ బ్రీత్, లాస్ట్ బ్రీత్ వరకు కూడా మనం అక్కడే అని మళ్ళీ బయటికి రావడం చాలా కష్టంతో కూడుకున్నది అనిపించింది. అప్పుడు నేను చదువుకోవాలి, ఒక ఆడకూతురుగా చదువు నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి అని చదువు స్టార్ట్ చేసుకుని ఏ కోర్టులో అయితే లాయర్గా అంటే నక్సల్స్ కేసులో క్లయింట్ గా అక్యూజ్డ్ గా ఉన్నాను, అదే కోర్టులో ఆఫ్టర్ 5 years తర్వాత నా బ్లాక్ కోట్ వేసుకొని నల్ల అడ్వకేట్ గా వెళ్ళిన అదే సేమ్ కోర్టు, సేమ్ వరంగల్, సేమ్ నా కేసులు నేను బయటకు వచ్చినప్పుడు, అరెస్ట్ అయినప్పుడు నా కేసులో ఎవరైతే చూసిరో
అదే లాయర్ దగ్గర ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత చదువుకొని లాయర్కి వెళ్ళిన. అప్పుడు నాకు పాలిటిక్స్లోకి రావాలని కొంతమంది మా అడ్వకేట్స్ కొలీగ్స్ చెప్పడంతో నేను ఆ రోజు అనుకున్నా దీనికంటే పెద్ద ప్లాట్ఫామ్ అది ఉంటుంది. సరే ఏదైతే మనం ప్రజాసేవలో ఉండాలి, మన వాల్యూస్ మనము, మన కమిట్మెంట్ మనది అని అట్లా పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పట్టుదలగా గెలవడం, ఇలా కొన్ని వివక్షతలు అనేది ఉంటుంది నాకు. అంటే నాకు కుటుంబ నేపథ్యం లేదు, పాలిటిక్స్లో మా కుటుంబ సభ్యులు ఎవరు లేరు, ఆర్థికంగా కూడా మేము చాలా పూర్ అంటే పూరు. తర్వాత మనకు అంటే ఎవరు గాడ్ ఫాదర్స్ లాగా లేదా అప్పర్ క్యాస్ట్, ఇవన్నీ కూడా పాలిటిక్స్ లో కొంతమందికి హై పొజిషన్ ఇవ్వడానికి కొంత సులభతరమైనటువంటి మార్గం ఇస్తుంది, కొంతమందికి లాబింగ్ ఉంటుంది. కానీ నన్ను ఇప్పటి వరకు ఎక్స్పోజ్ చేసింది అంతా కూడా నా కష్టమే, నా కష్టమే, నా కమిట్మెంట్ అని నేను అనుకుంటా. లీడర్స్ కు దగ్గర చేసింది ఆయన, లీడర్లు నన్ను ఇష్టపడడం ఆయన. ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడుతో గారు కూడా బాగా వాళ్ళు కూడా నన్ను దగ్గరగా తీసుకోవడానికి నా కష్టమే ఇష్టపడ్డారు వాళ్ళు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా 2 సార్లు గెలిచి ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ రాహుల్ గాంధీ గారు, ఇక్కడ మొత్తం క్యాడర్ కానీ అందరు ఇష్టపడడానికి మేజర్ గా నేను కష్టాన్ని ఇష్టంగా ఎంచుకున్నా. కాబట్టి వివక్షతలు అనేది ఉంటున్నాయి, కానీ నేను ఆ వివక్షత ఎదురైనప్పుడు అది పట్టించుకోకుండా దాన్ని సరే మన పద్ధతిలో మనం వెళ్దాం. కొంచెం మనసు బాధ అనిపిస్తుంటది కొన్ని సందర్భాలలో, మనం ఇంత కష్టపడ్డా ఇంత కమిట్మెంట్ ఉన్నా కూడా ఎవరో దొడ్డిదారిన ఏదో దాంట్లోకి వచ్చేస్తుంటారు. కానీ మనము ఏంది అనుకుంటాం, కానీ టైం టైం ఖచ్చితంగా మన వైపు ఉంటుంది. ఖచ్చితంగా మనకు ఆ ఒక అంటే జనంలో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలనేది నా ఫీల్డ్. తర్వాత మీకు అందరికీ నా మీద అభిమానం పెరగడానికి ప్రధాన కారణం కరోనా టైంలో నేను చేసిన సేవ. నేను ఈ ప్రపంచం అంతా చూస్తుందని నాకు తెలియదు, వాస్తవానికి అమెరికా దాకా వస్తుందా, అంతర్జాతీయంగా వెళ్తుందా, నేషనల్ వెళ్తా నేను ఎప్పుడు అనుకోలేదు. జస్ట్ సమాజం అంతా సైలెంట్గా ఉంది, నా ఏరియా అంతా ఫారెస్ట్ ఏరియా, సంతలు మార్కెట్ అనేది వీక్లీ వన్స్ ఉంటుంది, అప్పుడు వాళ్ళు వచ్చి సామాన్లు తెచ్చుకుంటారు. మరి అదన్నీ క్లోజ్ అయినప్పుడు వాళ్ళు ఎట్లా బతుకుతారు పాపం, కాబట్టి మనమే అక్కడికి వెళ్దాం భయంతో ఉన్నారు అని అట్లా మొదలైన నా ప్రయాణం దాదాపు 100 days నాన్ స్టాప్ గా చేసినాం. ఎవ్రీడే ప్రోగ్రాము కొంత మేము మా సోషల్ ప్లాట్ఫామ్లో మా వాట్సాప్లలో అట్లా పెట్టుకోవడంతో మీ దాకా మేము రీచ్ అయ్యి అభిమానం వచ్చింది. దానికి ఆ అభిమానమే నేను స్వేరింగ్ చేసేటప్పుడు మినిస్టర్గా నాకు వచ్చిన మరి ఆ ఆ చప్పట్ల ధ్వని. సో జీవితంలో మర్చిపోలేము, ఎందుకంటే ఏం సంపాదించినా మన దగ్గర ఎంత ఉన్నా అంత ఆ, ప్రజల నుంచి స్పందన ఉండదు. కానీ వాళ్ళ కోసం మనం త్యాగం చేస్తే ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు అనేది నాకు ఆ రోజు స్పష్టంగా ఇంకా అనిపించింది. సో అందుకనే నేను ఎప్పుడు కష్టాన్ని ఇష్టపడతా ఉంటా. నా స్టడీని కూడా యాజ్ ఏ ఉమెన్ గా, యాజ్ ఏ గర్ల్ గా మనందరికీ తెలుసు, చిన్నతనంలో తల్లిదండ్రుల చేతులు ఉంటది, తర్వాత భర్త, తర్వాత మగ పిల్లలు అనేది. కానీ అన్ని కాలాల్లో నా జీవితంలో ఎడ్యుకేషన్ అదే నుంచి వచ్చి యువతి బిడ్డగా వచ్చి మీ అందరితో ఇలా షేర్ చేసుకునే ఒక గొప్ప అవకాశం. నేను మంత్రిగా కాకముందు కూడా నాకు గత కరోనా టైంలో కూడా అంతర్జాతీయ ఉమెన్స్ డే జరిగినప్పుడు నన్ను ఈ రకంగానే మన వాళ్ళు తీసుకోవడం జరిగింది ఆ ప్రోగ్రామ్స్లలో. చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికీ. మీరందరూ కూడా ఉన్నత స్థానంలో ఉండాలి. మహిళలు ఇవాళ అమెరికాలోని మరి కొన్ని పట్టణాలలో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం, ముఖ్యంగా మహిళా కార్మిక ఉద్యమం, మహిళా అంతర్జాతీయ వేదిక రావడానికి కూడా కర్మాగారాల్లో పనిచేసేటువంటి మహిళలు సమానంగా పనిచేసిన వాళ్ళకి సమాన వేతనం లేదు, పని గంటలు ఎక్కువ, ఓటు హక్కు కూడా లేదు. దానికోసం ఒక కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్, జర్మన్ నాయకురాలు, ఆమె స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క ఉద్యమం ఈ రోజు ప్రపంచ దేశాల్లో అందరు కూడా ఇది యాక్చువల్గా శ్రామిక కార్మికుల కోసం, శ్రామిక వర్గం మహిళల కోసం స్టార్ట్ అయింది. కానీ ఐక్యరాజ్య సమితి వరల్డ్ అంటే ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తించి ఈరోజు మనల్ని ఇలా సెలబ్రేట్ చేసుకొని మన హక్కులు, మన సమానత్వం, మన యొక్క ఆత్మగౌరవం గురించి డిస్కస్ చేసుకోవడానికి ఒక గొప్ప వేదిక ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సో ఈరోజు నన్ను మీరు ఆహ్వానించడం నాకు చాలా చాలా గుర్తుండిపోయేటువంటి సంఘటన. మీ అందరికి కూడా నమస్కారాలు.
థ్యాంక్ యూ సీతక్క. ఒక్క ఆఖరి ప్రశ్న. మీరు మంత్రిగా మహిళలకు చాలా పథకాలు చేపడుతున్నారు, దాని గురించి ఏమైనా చెప్పగలరా? వాస్తవానికి ఒక బెస్ట్ ఉమెన్ పాలసీ మన స్టేట్ లో తీసుకురావాలని మేము అనుకుంటా ఉన్నాం. అట్లా అందులో మీరు కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మీరు కూడా ఇదంతా కొంచెం బయటి దేశాల్లో కూడా ఎట్లా ఉంది, మన స్టేట్ లో కూడా ఎట్లా చేయాలని మీరు కూడా అడ్వైజ్ చేయండి. ఇప్పుడు మన సీఎం గారు ప్రత్యేకంగా మహిళల ఆర్థిక ఎదుగుదలే ఈ సమాజ ఎదుగుదల అనేది ఒక స్ఫూర్తితోటి మనము మహిళా సాధికారత, మహిళా ఆర్థిక ప్రగతి, డెవలప్మెంట్, మన రాష్ట్ర డెవలప్మెంట్ గా, మన కుటుంబ డెవలప్మెంట్ గా తీసుకొని ప్రతి వ్యాపారంలో మహిళల్ని ముందుకు తీసుకొచ్చినాం. పెట్రోల్ బంకులు వాళ్ళకే ఇస్తున్నాము. అదే విధంగా మరి అక్కడక్కడ మనం మహిళా శక్తి క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తున్నాము. అదే విధంగా ఇంకా ఇక్కడ బస్ ఫ్రీ పెట్టి కూడా వాళ్ళకు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చేస్తున్నాము. ఆ మన సోలార్ ప్లాంట్లు ఇస్తున్నాము. ఎవ్రీ మంత్ 5 lakhs సంపాదించుకోవడానికి. నిన్ననే 150 బస్సులు కూడా మహిళలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా. అదేవిధంగా ఎంఈఓ కూడా కుదుర్చుకోవడం జరిగింది. సోలార్ విద్యుత్ కూడా మహిళా సంఘాలకు ఇవ్వడం. రేపెల్లు నుంచి ఇంకా ఇది మిల్లులు కూడా, మనం పాడి కొనుగోలు చేసే మిల్లు, అది చాలా పెద్దది, అది కూడా మహిళలకే. దాదాపుగా 21,600 పైగా కోట్ల రూపాయలు మనము వడ్డీ లేకుండా బ్యాంక్ లింకేజ్ ఇస్తున్నాం. వాళ్ళకి వడ్డీ అనేది ఒక భారం ఉంటుంది, వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోలేకపోతారు కాబట్టి ఆ వడ్డీ మొత్తం మనం కడుతున్నాం. గవర్నమెంట్ ఇస్తుంది, రొటీన్ గా వాళ్ళు తీసుకున్నదే రీపేమెంట్ చేస్తారు. సో ఇలా చేస్తున్నాము. ఇంకా మేము పిల్లల కోసం కూడా అంగన్వాడీ సెంటర్స్లలో నర్సరీ తీసుకురావడం, క్రష్ సెంటర్స్ లాగా మనము ఏమంటారు చిన్న పిల్లల కోసం సిటీలలో ఉండేది కూడా మేము పల్లెటూర్లలో కూడా పెడుతున్నాం. ఎందుకంటే ఒక అమ్మ కూలి పోవాలంటే పిల్లలు ఉంటే చేసుకొని ఇంటికాడ అందరి కోసం ఒక ఊర్లలో కూడా పెట్టే చిన్న పిల్లలందరినీ అక్కడ పిల్లలు వాళ్ళు తీసుకోపోతారు. అట్లా ఆర్థికంగా వాళ్ళు ఎదగడానికి వాళ్ళ ఇన్కమ్ కూడా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా పెడుతున్నాము. మీరు విదేశాలలో ఉంటున్నారు కాబట్టి అక్కడ ఉండే విధానాలు కూడా మీరు అందరు నాకు హెల్ప్ చేయాలని మేము ఒక బెస్ట్ పాలసీ కోసము కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్ ఉమెన్ ఆఫీసర్స్, మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తో కలిసి ఒక కమిటీ కూడా వేయబోతున్నాము. ముఖ్యంగా రాష్ట్రంలో డ్రగ్ అడిక్టెడ్ అది క్రైమ్ బాగా ఉంది చాలా రోజుల నుంచి. దాని మీద సీఎం గారు కూడా ప్రత్యేకంగా ఉక్కుపాదం మోపుతా ఉన్నాడు. ఏ క్రైమ్ అయినా ఉమెన్ మీద జరిగింది ఏదైనా ఉంటే సివియర్ ఉందంటే అది డ్రగ్ అడిక్ట్ దాని రిలేటెడే ఉంటుంది. సో దాని నుంచి కూడా మనం ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాలి, అప్పుడు మహిళలకు ఇంకా భద్రత ఉంటుంది అనేది ఆలోచనతోటి అది కూడా చేస్తా ఉన్నాం. సో మీ అందరి సహకారం కూడా నేను కోరుతా ఉన్నా యాజ్ ఏ ఉమెన్ అండ్ చైల్డ్ మినిస్టర్గా. ఎందుకంటే అక్కడ మీరు చాలా వైడర్గా చూస్తూ ఉన్నారు. మీరు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప మంచి పాలసీస్ ఏమున్నా కూడా మన రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తాము. ఇప్పుడైతే 65 లక్షల మంది మహిళా సంఘాల్లో ఉన్నారు. వాళ్ళని 1 కోటి మంది చేయాలి, కోటీశ్వర్లను చేయాలని ఒక సంకల్పంతో నడుస్తుంది మన ప్రభుత్వం. ఆ శాఖ కూడా నా దగ్గరే ఉంది, ఉమెన్ అండ్ చైల్డ్. తర్వాత ఉమెన్ గ్రూప్స్ ఏమో పంచాయతీ రాజ్ కిందకి వస్తుంది. పంచాయతీ రాజులు సెల్ఫ్ అనేది ఒక సపరేట్ వింగ్ పెట్టినాం. పేదరిక నిర్మూలన, ప్రతి ఇంట్లో మహిళలు ఉపయోగం కావాలి అనే కాన్సెప్ట్. సో అందులో వితౌట్ ఇంట్రెస్ట్ మనము వాళ్ళకు చిన్న చిన్న చీరు మరి స్మాల్ అండ్ మిడిల్ సిటీ దగ్గర ఉండేటువంటి శిల్పారామంలో దాన్ని కూడా సీఎం గారు ఇవ్వడం జరిగింది. ఇలా మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, మహిళలకు కూడా రాబోయే కాలంలో 33% రాజకీయాలలో కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మహిళలకు కూడా అవకాశం ఇస్తా అని ఒప్పుకోవడం జరిగింది నిన్న సీఎం గారు. ఇవాళ ఒక మహిళకు కూడా ఎమ్మెల్సీగా విజయశాంతి గారికి అనౌన్స్ కూడా చేయడం జరిగింది. సో ఏదేమైనా మీ అందరి సహకారం మాకు అవసరం, మీ అడ్వైస్ కూడా అవసరం. చాలా మీరు అంటే ప్రపంచంలో బాగా హైయెస్ట్ డెవలప్డ్ కంట్రీలో ఉన్నారు కాబట్టి
అక్కడ మహిళల కోసం చేపట్టే మంచి కార్యక్రమాలన్నీ కూడా మాకు తెలియజేస్తే వాటిని మేము కొంత ఫాలో అయినా మేము కొంత అమలు చేయడానికి కృషి చేస్తాం. థ్యాంక్ యూ సీతక్క గారు. మా వంతు సహాయం మేము ఎప్పుడూ చేయడానికి రెడీగా ఉంటాము. సో విశ్వ గారు, ఇఫ్ యూ వాంట్ టు సే a few words. Thank you so much, Akka, for your availability. నమస్తే మీ అందరికి, మీ వైఫ్స్ కు, మీ చెల్లెలకు, మీ అమ్మలకు అందరికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. Proud of you, Akka. Thank you so much, Akka. థ్యాంక్ యూ అండి. కొద్దిగా మీకు టైం ఇవ్వలేకపోయినా ఏమనుకోవద్దు. దాదాపుగా ఈ మీటింగ్ బిజీ అటు ఇటు ఉండి నేను కొద్దిగా కాన్స్టిట్యున్సీకి వెళ్ళక 7-8 రోజులు అయింది. సో ములుగెళ్ళి వద్దామని వెళ్ళి వస్తున్నాము. మంచి మెసేజ్ ఇచ్చారు అక్క. థ్యాంక్ యూ సీతక్క గారు. ఓకే. Now let's invite our next guest, Srimati Badugula Sumati IPS Garu, Inspector General of Police, Special Intelligence Department. Sumati Garu was appointed as the first women DSP to be directly recruited in 2001 and has had a distinguished career in the police force. She effectively managed farmers' agitations, contributed to policy formulation during peace talks with Maoists, and led extensive interstate rescue operations against human trafficking. She played a crucial role in gathering key intelligence on terrorist organizations and preventing major conspiracies. Ame chepettina she teams and integrated victim support centers vanti కార్యక్రమాలు మహిళల మరియు పిల్లల భద్రతను గణనీయంగా పెంచాయి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎదుర్కోవడంలో ఆమె నాయకత్వం పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మందికి, ముఖ్యంగా మహిళలకు ఇన్స్పిరేషన్ అయ్యింది. ఇప్పుడు a short video about our guest, Srimati Sumati Garu. సుమతి మేడం ఐపీఎస్ 2001లో తొలి నేరుగా నియమిత మహిళా డీఎస్పీగా పదవిని చేపట్టారు మరియు పోలీస్ విభాగంలో విశిష్టమైన సేవలను అందించారు. ఆమె రైతుల ఆందోళనలను సమర్థవంతంగా నిర్వహించారు. మావోయిస్టులతో శాంతి చర్చల సమయంలో విధాన రూపకల్పనలో పాత్ర వహించారు. అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా నిరోధక చర్యలను సమర్థవంతంగా నడిపించారు. ఆమె ఉగ్రవాద సంస్థలపై కీలకమైన గూఢచర్య సమాచారాన్ని సేకరించి ప్రధాన కుట్రలను అరికట్టడంలో ప్రముఖ పాత్ర పోషించారు. షీ టీమ్స్ మరియు సమగ్ర బాధిత సహాయ కేంద్రాల వంటి ఆమె ప్రతిపాదనలు మహిళలు, పిల్లల భద్రతను గణనీయంగా మెరుగుపరిచాయి. ఎడమపక్ష ఆగ్రహ వ్యతిరేక పోరాటంలో ఆమె నాయకత్వం పోలీస్ విభాగంలోని మహిళలకు విశేష ప్రేరణగా నిలిచింది. ఒక బాధ్యతనే ఎత్తుకొని పరివారం చేసావే, పారే సెలయేరళ్ళే రాళ్ళని దాటి ఎల్లలు దాటావే. ఓ నారీ 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 నీకు వందనాలు, నారీ 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 నీకు వందనాలు. Can we have a spotlight on Sumati Garu, please? Sumati Garu, welcome andi. నమస్తే అండి మ్యామ్. నమస్తే మ్యామ్. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సీతక్క మ్యామ్ మీకు కూడా. సో సుమతి గారు, సమాజంలో మహిళల పాత్ర మరియు ప్రాముఖ్యత, నిజమైన విమెన్ ఎంపవర్మెంట్ గురించి మీ మాటలో వినాలనుకుంటున్నాం. వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు విమెన్ అండ్ అవర్ లిజనర్స్ టుడే? మొదట అమెరికా నుంచి జాయిన్ అయిన మన తెలంగాణ మహిళలందరికీ, తర్వాత ఇక్కడ జాయిన్ కాలేకపోయినా కూడా ఉన్న మెన్ యొక్క వారి విమెన్ ఎంటైర్ ఫ్యామిలీస్ లో ఉన్న అందరి విమెన్ కి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, I would like to thank all of you, especially Naveen Garu, Thank you so much. that he has requested, and it's so happy that I immediately said yes, and today it is happening. And మీ అందరి మధ్యలో ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ కి కృతజ్ఞతలు చెప్తూ, నా యొక్క ఎక్స్పీరియన్సెస్ పంచుకోవడానికి, నాది గ్రామీణ నేపథ్యం.
మా ఫాదర్ ఒక ఫార్మర్, అది కూడా తెలంగాణ తర్వాత రాయలసీమ border లో అలంపూర్ తాలూకా నాది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ హియర్. జోగులాంబ గద్వాల్ జిల్లా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. అయితే ఈరోజు ఒక మహిళగా మనము, అంటే ఆల్ ఆఫ్ యూ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ కాంటినెంట్ విచ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్, అండ్ యు ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ట్రైంగ్ టు నో ఆర్ బీ ఆర్ ట్రై టు గెట్ కనెక్టెడ్ విత్ యువర్ రూట్స్. సో ఆ నేపథ్యంలోనే నేను మాట్లాడితే బెటర్. అయితే మనందరము వచ్చిన రూట్స్ ఒక్కసారిగా మమ్మల్ని చూడగానే ప్రాబబ్లీ యూ విల్ ఆల్ ఫీల్ వెరీ హోమ్. దట్స్ డెఫినెట్లీ ట్రూ. అండ్ వీ ఆల్సో ఫీల్ దట్ we are spread across the world, and that too in countries like America, which definitely makes us feel really happy and also proud that so many women are connected in this way, that too for the state like Telangana. నేను మెసేజ్ ఇవ్వడానికంటే కూడా మోర్ ఇంపార్టెంట్, మీరందరు కూడా ఇక్కడ నుంచి, ఈ కంట్రీ నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత you would have seen very many things which are different from what it was in your country of origin. అయితే ఏ డిఫరెన్సెస్ మీరు కనుక్కున్నారో, ఏ డిఫరెన్సెస్ మేము చూస్తున్నామో, అంటే వెదర్ ఇట్ ఈస్ ఆన్ మీడియా ఆర్ ఫ్రమ్ ద పీపుల్ లైక్ యూ whom we keep knowing or get related or keep interacting, what we know even from the records which we see is that condition of women across the world is not very much different, whether it is a developed nation or a developing nation. I am not talking about less hopeful things, but on the hopeful things on one side and less hopeful things on the other side. మేము ఉమెన్ సేఫ్టీ వింగ్ లో ఉన్నప్పుడు we had in fact studied about the domestic violence and the picture across the world. Even in very developed nations like Australia, even in certain states of America, it so happens that, for example, Australia chuskunte every 12th call is of domestic violence in Australia. That itself shows that the way women are perceived across needs to change much. And now we know this year's theme, when we have to accelerate growth, accelerate equality, with a difference of about 5 generations still, which we have to see in the world, where we think that we are no more women and we are like any other person. That itself shows manandaram enduku oka dialogue lo enter kavali, and why we have to know about each other, why we have to learn many things from each other, and how we can together make a difference for the world and really accelerate the concept of equality. As a mother of 2 girl children, as a police officer, even Telangana Rashtramlo meeku teluso ledo, ee roziki kuda percentage of women in police is only 7%. And Telangana Rashtramu form kakamundu it was only 4.8%. A 30% reservation ఇవ్వడం వల్ల at least now we are somewhere around 7.2. Hopefully ఇంకా increase కావాలి, and it will of course happen, but it has to also get accelerated as we require it to be accelerated. దాంట్లో కూడా you can imagine leadership roles లో ఉన్న వాళ్ళు it is less than 1%. That itself shows that whether we are in a decision making level for what we want to happen, whether we can actually decide and signify about the things which are happening for women. Ante women ki jerige issues annitini kuda women oka role lo undi project chesi danni felt need ga danni convert chese sthayilo women enta varaku deshamlo unnaru, at least mana rashtramlo unnaru anna dani meeda probably women who are sitting across the continent should actually reflect and help us make that impact felt more. ఇందాక నేను కొంత సారీ మై చైల్డ్ ఇస్ నాట్ వెల్, మేడం మాట్లాడేటప్పుడు విన్నాను, మీరందరూ మాకు హెల్ప్ చేయాలి, అక్కడ కూర్చున్న వాళ్ళకి మీకు చాలా ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. దేంట్లో ఎక్స్పోజర్ కావాలి, దేంట్లో ఇంపాక్ట్ కావాలి, దేంట్లో మేము ఇంకా
అంటే ఒక ఆర్థిక స్వాలంబ ఐ మీన్ ఎకనామిక్ ఎంపవర్మెంటే కాకుండా అదర్ కైండ్స్ ఆఫ్ ఎంపవర్మెంట్. when I want to speak my mind, when I want to see and tell that what actually is required for a woman at a level of a family, first at a level of an individual, at a level of a family, and then and beyond that, అన్నది నేను చెప్పినది వినేట్టు చేసుకోవడమే ఐ థింక్ ఫస్ట్ స్టెప్ ఫర్ ఉమెన్ టువర్డ్స్ ఎంపవర్మెంట్. దట్స్ వేర్ ఐ టాక్డ్ అబౌట్ ద డొమెస్టిక్ వైలెన్స్. మనకు డయల్ 100 కాల్స్ తీసుకుంటే on an average, next if we take the crimes against women, especially the sexual abuse cases in our state, I will pertain only to Telangana. We registered cases are about 300 plus cases in a month. అయితే దాంట్లో 91 to 92% of the cases are by the known people, okay, whom the woman or a girl knows in some way or the other. That is much worse, isn't it? And third thing is, the amount of cases which are reported are 10% of what actually happened. So 90% are not getting reported. Here the problem lies. This is the problem statement. Number one is, we have to go so forward that where we speak up well. What is in our mind, we have to speak up well. And స్పీకింగ్ పార్ట్ ప్రాబబ్లీ నాలాంటి జనరేషన్ అంటే ఒక టూ డెకేడ్స్ క్రితము సర్వీసెస్లోకి వచ్చిన వాళ్ళకు, వీఆర్ ఎ శాండ్విచ్డ్ జనరేషన్. ఆల్ ద విమెన్ హూ ఆర్ సిట్టింగ్ హియర్ ఆల్సో విల్ ఫీల్ ద సేమ్. ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ దిస్ ఓన్లీ. మనం ఎలాంటి జనరేషన్లో ఉన్నామంటే, మన పేరెంట్స్ దే ఎక్స్పెక్ట్ దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ ఇట్ ఈస్ అవర్ బౌండెడ్ డ్యూటీ యాజ్ అ ఉమెన్ ఇన్ ద ఫ్యామిలీ. And our children expect that bloody you are independent, you don't depend on us, and you try to be independent even after you cross middle age or you come to middle age. So we are such a sandwiched generation. So how come we will make the change to make women speak up? Because we are raising a generation which is going to be really called as empowered. We are raising a generation which would not and don't want to feel that they are women, and they want to feel that they are any other individual in the world which is facing something where they can speak up. For this, I feel Telangana is a very right platform in the entire country. You know why? Ante ikkada born and brought up unna every woman knows that mana culture lo, the way we are brought up, I tell it many a time. Umadi ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా మంది దే యూస్ టు టెల్, మార్నింగ్ మేము ఏ విలేజ్కి వెళ్ళినా కూడా, ఈవెన్ ఇన్ మై డిస్ట్రిక్ట్ లైక్ అర్స్ట్వైల్ మహబూబ్ నగర్, మీరు ఏదైనా విలేజ్ నుంచి బయటికి వెళ్తే మార్నింగ్ లేయగానే ఎక్కడన్నా ఛాయ్ అమ్ముతున్నారంటే ఖచ్చితంగా లేడీస్ జెంట్స్ తాగుతారు అక్కడ. యూ విల్ నెవర్ సీ సచ్ ఎ సీన్ ఇన్ ఆంధ్ర అని. అంటే యూ కెన్ సీ ద కల్చర్. ఇట్ ఈస్ already a culture where they take women along with them. This particular aspect of where women are taken along with the men in a very natural way has to be exploded. It has to be properly shown to the world that more and more women coming into this particular stream of entrepreneurs, this particular stream of various services, this particular stream of leadership. Indaka madam matladinattu, I know nobody would have been less impressed the way she has talked. Not just impressed, the way she has made her life, the way she has come to a stage where we are just aiming at her, how a woman could have made. I think Telangana is one platform which could also have made her become what she is. So, ఈ యాక్సిలరేట్ కావాలి అంటే మీరు మాకు ఏం హెల్ప్ చేయొచ్చు, మేము మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి అన్నది ఇట్స్ అ బిగ్ థింగ్. మేము ఏమేమైతే ఇక్కడ నుంచి ఈ రాష్ట్రానికి సరిపోయే పథకాలు, వెదర్ ఇట్ ఈస్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సైడ్ ఆర్ ఆన్ ద డెవలప్మెంట్ సైడ్ ఆర్ ఆన్ ద ఎంపవర్మెంట్ సైడ్, వెదర్ ఇట్ ఈస్ ఎకనామిక్ ఆర్ అదర్ కైండ్స్ ఆఫ్ ఎంపవర్మెంట్, దాంట్లో వెదర్ వీఆర్ అలైన్డ్ విత్ ద వరల్డ్ ప్రాసెస్, ఐ థింక్ యూ హ్యావ్ టు క్రిటికలీ ఎగ్జామిన్ అండ్ టెల్ us, can we do something much better? That is number 2. And number 3,
మన కల్చర్ ఏంటన్నది మీకు చాలా బాగా తెలుసు కాబట్టి దాంట్లో ఉన్న పాజిటివ్స్ తీసుకొని హౌ వీ కెన్ యాక్సిలరేట్ అవర్ సెల్స్ టు బికమ్ టు షో ద ఎంటైర్ నేషన్ ఫస్ట్ దట్ వీఆర్ ఫస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు విమెన్ and we will be first when it comes to development. We will be first when it comes to the empowerment. Yeah. And yeah, go ahead. Yes. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా గ్రామంలో హాలిడేస్ కంతా ఊరికి వెళ్ళినప్పుడు మావన్నీ రేగళ్ళు అంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ పత్తి చాలా బాగా పండుతుంది మా. అయితే నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు కూడా మెనీ సైంటిస్ట్ యూస్ టు కమ్ ఫ్రమ్ స్వీడన్, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యూరప్ టు స్టడీ వై సీడ్ కాటన్ is so effective and grows well in this particular part of the state. మా ఊర్లో ఎవరు చదువుకోలేదు అప్పటికి, స్కూల్ లేదు. And my grandmother used to say, because the scientists who come, they were sometimes Indians, they were sometimes foreigners who used to come. But most of the times, all the scientists were women. That made my grandmother think, see, you can become like that. ఎక్కడో ఉన్న వాళ్ళు వచ్చి మన ప్రాంతాన్ని చూస్తున్నారు కదా, మనం కూడా ఎక్కడికో పోయి అందరికీ చూపించాలి మన ప్రాంతం చాలా గ్రేట్, ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కాదు అంటే దే కెన్ డూ సంథింగ్. అండ్ దట్స్ వేర్ ఐ ఫీల్ where one woman gets inspired by seeing the other woman. That's how I think when you create a platform like this across the world, sitting across the world to listen to us and we sharing with each other has definitely created a very dynamic platform where we can keep sharing things. Thank you, Andy. And one more question. మీ జర్నీలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు? అంటే పలానా పర్సన్ అని చెప్పడం కంటే కూడా వెరీ ఫ్రాంక్లీ ఐఎమ్ టెలింగ్, నా గ్రామీణ నేపథ్యమే నాకు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే we all know that we have various sects, differences in our areas, caste, religion, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు పేదవాళ్ళు. అలాంటి డిఫరెన్సెస్ లో the people who have opportunities and the people who never had opportunities చూడగలిగే ఒక పెద్ద ప్లాట్ఫామ్ గ్రామీణ నేపథ్యం నాకు ఇచ్చింది అని నేను అనుకుంటాను. అవి ఇవ్వడమే కాకుండా ఆ ఇచ్చినప్పుడు మనిషిలో సున్నితత్వం ఉండి ఆలోచిస్తే how we can think about progressive development of everybody without any class, without any sect అన్నది కేవలం గ్రామీణ వాతావరణంలో పెరిగినందుకే ఆ రకమైన సెన్సిటివిటీ వచ్చిందని రెండవది భావిస్తాను. 3, అఫ్ కోర్స్ మై ఓన్ పేరెంట్స్ ఇంక్లూడింగ్ మై గ్రాండ్ మదర్. I feel very proud to say, so there might be many things which I can actually say, but being from a certain community in the village, she never thought that she was from a particular community where she can actually boss over others. She used to boss, of course, but in a very different way. ఊర్లో ఎవరికైనా ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత ఎవరికైనా పిల్లలు పుట్టే వాళ్ళు పలానా ఇంట్లో పలానా ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అనగానే అయిన రోజు ఒక సంచిలో బియ్యము, నెయ్యి, తర్వాత వాళ్ళకు ఆమె 9 గజాల చీరలు కట్టుకునేది. ఆ చీరలన్నీ అంటే ఒక లెంత్ లో పీసెస్ చేసి మడత పెట్టించి అట్లా షీ యూస్ టు కీప్. ఎందుకు ఇట్లా పెట్టాలి అంటే ఇది మనము అఫెక్షన్ చూపించే విధానము. అండ్ బిడ్డ పుట్టగానే వాళ్ళకి కావాల్సింది మెత్తని క్లాత్స్, తర్వాత ఫస్ట్ కావాల్సింది బియ్యము, నెయ్యి. ఇవి వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, దిస్ ఇస్ ద వే మనం ఒకటి మనిషికి ఎఫెక్షన్ చూపించాలి అని చెప్పింది. అంటే చాలా గొప్ప భావాలు ఎందుకు పంచగలిగారంటే అందరూ చాలా సమైక్య భావంతో ఒక గ్రామ వాతావరణంలో ఉంటారని
మనము భావించాలి. ఈ రోజుకి కూడా తెలంగాణలో అలాంటి పరిస్థితి ఉందని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఈవెన్ మై విలేజ్ ఇస్ సిమిలర్ ఈవెన్ టిల్ టుడే. పీపుల్ ఆర్ వెరీ అఫెక్షనేట్ అండ్ ఇట్ ఈస్ అఫ్ కోర్స్ ఇన్ ఎవ్రీ విలేజ్. మనం బతుకమ్మ ఆడితే తెలుస్తుంది, ఎవరికి ఏం డిఫరెన్సెస్ ఉండవు, అందరు వచ్చి అందరు ఆడతారు. సో this is one thing which has inspired other than women in my own life, that is my grandmother and my mother. Of course my father remains my best hero anyways. Thank you, Andy. So one last question. So what key qualities do you believe are essential for women to achieve progress? Elanti qualities undali? Number one is we have to speak up our mind. It's not so easy said than actually doing. We all know it, because there are so many inhibitions which we have grown up with for generations, that which will inhibit women speak up. సో ఆ ఇన్హిబిషన్స్ అన్ని తీయకుండా మనం మీరు మాట్లాడండి అంటే మాట్లాడలేరు. బట్ హవెవర్ we should have such kind of education. We should take such kind of culture from the West, where our women can speak up their mind. Ante half the problem is solved if we speak up. వద్దు అని చెప్పగలగాలి. నంబర్ 2, ఏదైనా వద్దు అన్నప్పుడు వద్దు అని చెప్పే ధైర్యము సమాజం ఎప్పుడైతే స్త్రీకి ఇస్తుందో, I think most of our security, safety related issues and our well-being is answered. That is number 2. And number 3, personally I believe maybe 2 generations, 3 generations who would have been in America or other part of the world other than in India might not have straight away seen the roots from which they have come. But I feel there is no need to lose our own culture and aim at something else without feeling good about our own selves and our own roots. So we should be very confident to say that I am a Telanganite, I have come from a particular part of the world, and this is my culture. That makes me feel very bold, very confident, and move about with what I am. And my journey starts from there. So this is what I can say to all the women who are sitting across. And we are very strong at culture. Our culture is a native culture, which is very old, landlocked, and one of the cultures where everybody can emulate. అంతలేందే నిజాము 100 దేశాల నుంచి అందరినీ తీసుకొని వచ్చి హైదరాబాద్ లో పెట్టరు, because it is very inclusive. He would have done it. And that remains so. And probably మీరు కాంటినెంట్స్ దాటి ఎక్కడున్నా కూడా దాన్ని చాలా పదిలంగా కాపాడాల్సిన అవసరం మనందరికీ ఉందని నేను. థ్యాంక్ యూ. Very well said, Andy. And we are very proud of our roots. And I think we take a lot of pride in that. So Sumati Garu, thank you so much for your time today, Andy. And I know you just mentioned your kid is not doing well. So sorry to hear that, but hope you take care of yourself. Thank you, Andy. Okay, with that, now let's invite our next guest, Srimati Sita Palachola Garu, Chief Executive Officer, VHub. Sita Garu is a computer science engineer with a deep passion for technology, community building, and entrepreneurship. With a strong technical foundation and sharp business acumen, she has worked across entrepreneurial ecosystems beyond geographical and sectoral boundaries to drive meaningful change through innovation and empathy. Through her Angel Summit initiative, she has brought together leaders and changemakers, fostering collaboration and advocating for women's empowerment to address critical local and global issues affecting women. As Chief Executive Officer at VHub, she has engaged with various state and national governments across India, Singapore, Thailand, and Indonesia. She made VHub as a catalyst for entrepreneurship and social impact, both in urban and rural settings, driving change and creating a lasting impact in communities worldwide. Let's watch a brief video about Sita Garu.
సీతా పల్లాచొల్లా ఏప్రిల్ 6, 2024న వీహబ్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి సిఇఓగా బాధ్యతలు స్వీకరించారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆమె సాంకేతికత, కమ్యూనిటీ బిల్డింగ్, వ్యాపార వ్యవస్థాపనపై గొప్ప ఆసక్తి కలిగి ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఆమె అనేక దేశాలకు వ్యాపించిన వ్యాపార వ్యవస్థాపన వ్యవస్థలతో పనిచేశారు. 2009లో తన మొదటి సంస్థను స్థాపించి 2015లో ఏంజిల్ సమ్మిట్ అనే జాతీయ వేదికను ప్రారంభించారు. దీని ద్వారా మహిళా సాధికారత కోసం నాయకత్వాన్ని ప్రోత్సహించారు. సింగపూర్లో మహిళా వ్యాపారాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఆమె భారతదేశానికి తిరిగి వచ్చాక వ్యవస్థాపకత, సామాజిక ప్రభావాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. వీహబ్ ద్వారా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించి గొప్ప మార్పులు తీసుకురావడమే సీతా పల్లాచొల్లా లక్ష్యం. Thank you, Andy. Sita Garu, now that we have seen a glimpse into your journey to becoming the CEO of VHub, what challenges did you face along your way and how has that shaped your career? First of all, a very good morning to everybody in America. Good evening, Sitaka ma'am and Sumati ma'am. What an honor and privilege it is to listen to your words of wisdom and your experiences and to share the platform today. Thank you, Telangana American Telugu Association, for thoughtfully curating this platform. Meeru chala alochana chesi, Naveen Reddy garu, you came and met me personally. Thank you for letting us know what Telangana American Telugu Association is prepared to do for the state of Telangana. It is a pleasure to be here with all of you, and happy International Women's Day to you. Hopefully every day will be Women's Day. And thanks to my profession, to me 365 days are Women's Day. So Pallavi Reddy garu, what you've asked me, what are some of the challenges that I've had, right? Sitaka madam and Sumati garu have very eloquently put it. At every stage when you're a woman, you have a different challenge. పుట్టినప్పుడు దగ్గర నుంచి మీరు ఒక సోషల్ కండిషనింగ్ ని ఓవర్కమ్ చేసి యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ సొసైటీ, ఇన్ ప్రొఫెషనల్ వర్క్ అండ్ ఇన్ ది ఆంటర్ప్రెన్యూరియల్ వరల్డ్. అంటే డబుల్ ఎఫర్ట్ ఎవ్రీవేర్, లైక్ సీతక్క మ్యామ్ సెడ్. సో ఫర్ మీ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ immediately after engineering to convince everybody around me that I should start my own venture. MBA ki America ki enduku povatledu, despite getting America and the UK, despite getting accepted into an Ivy League college. So starting from there, right? Or it is too risky for women to be in the entrepreneurial space. Better to take up a job and start your journey there. It is safer. Ani atla, then there was a different challenge when I became a mother. నేను 3 నెలల్లో వాపస్ వచ్చేద్దాం అనుకున్నా. నేను యాక్చువల్గా ఫ్రమ్ బీయింగ్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఐ వెంట్ ఇన్ టు ద ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ బికాస్ సింగపూర్లో నేను ఒక పెద్ద టెక్నాలజీ కంపెనీ స్టార్ట్అప్ ఉండేటప్పుడు I was a part of the founding team. So I was the product lead and also the business lead that grew across geographies. And then what happened was I went into the venture capital world, so the investment world. So predominantly venture capital world, finance world lo, it is male dominated. I used to, nenu oka particular incident, Japanese people to, we were having a meeting. I was the principal consultant. ఆయన వచ్చి నన్ను వేర్ ఇస్ ద పర్సన్ హూ సపోజ్ టు బి హియర్ ఫర్ ద మీటింగ్ అన్నారు. అంటే నేను అన్నాను, ఐఎమ్ ద పర్సన్ హూ సపోజ్ టు టేక్ దిస్ మీటింగ్. ఐ సెడ్ నో, వేర్ ఇస్ యువర్ బాస్? ఐ సెడ్ మై బాస్ lives in Switzerland. They said, no, but you should have a boss, right? Why are you here for the meeting? So the perception bias
that, women in leadership positions or in decision-making positions, it is across geographies. Sumati madam beautifully put it. I have worked across Asia, Europe, and India, born and raised in Hyderabad. And I noticed that whatever ethnicity, whatever geographical background, our challenges are similar, right? So then, from there to slowly climbing up the ladder, proving our own worth, overcoming self-doubt, because again, there is social conditioning. I come from a family that strongly believes in women, but they're at the same time, the reality is they are scared parents for their daughters. These people are traveling all over the world, they're living alone, they need to get married, what is happening, and all of that. So నేను వర్క్ లోనే ప్రూవ్ చేయడం కాకుండా society, then 100 people will say 100 things to parents. Why isn't she still married? What is happening? All of those questions. Then to convince society that we are doing something worthwhile, right? That is your second. Then the third thing is, in the house, you have to give your own parents, belief that మేము చేస్తున్నాము, మేము సాధించుకుని వస్తాం, ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ us, reassurance, right? So that challenge. Next, motherhood. Sorry, I digressed a little bit, but those are challenges that I think everybody can relate to, as we are growing up and as we are, sort of inching towards our career. So during motherhood, early motherhood, postpartum depression. మన postpartum depression గురించి ఎవ్వరు చెప్పరు మనకి. యాక్చువల్ గా గైనకాలజిస్ట్ చెప్పరు. నాకైతే ఒక బుక్లెట్ వచ్చింది, ఆ బుక్లెట్ చదవడానికి కూడా నాకు ఓపిక లేదు ఆఫ్టర్ ఐ డెలివర్డ్ మై చైల్డ్. And I thought I was coming back to work because I was always used to working. Since I was 20 years old, I was always used to working. So the journey of motherhood for a career-oriented woman is exceptionally lonely. And adding entrepreneurship to that is one more layer. అంటే ఎవరికి చెప్పడానికి కూడా, మనకేమన్నా అంటే పీపుల్ విల్ సే, మా కాలంలో నలుగురిని we brought up 4 kids, you guys are so scared for 1 or 2 children only. అట్లేముండదు. డిప్రెషన్ అంటే ఏంది? Why should you feel like that? ఎంతమంది ఉన్నాము, అది ఇది. So I would like to draw attention to mental health for women, mothers who have just delivered children, and all of that. Whether you're working or not working, doesn't matter. You need extra support. And as a society, we should not treat it as a handicap. We should give them support. ఎవరైనా మెంటల్ హెల్త్ గురించి మాట్లాడితే మేము ఏమైనా పిచ్చోళ్ళమా, మాకెందుకు మెంటల్ హెల్త్ అడ్వైస్, అట్లా. We have an ingrained perception towards mental health, that if you say that you're depressed or if you say you need help from a professional, that means that you're wrong in your head. So that perception needs to change. We need to build support systems. And if I may just throw some light on who I am and what my current role is with the state government of Telangana. So 10 minutes. Sorry, Andy. No problem. Should I continue, Andy? Yes, please. Yeah. So VHub Anedi, it is a nodal organization to support women entrepreneurs in rural and urban areas. ఇది ITC డిపార్ట్మెంట్ కి వస్తుంది. అండ్ పార్ట్లీ వి వర్క్ విత్ సీతక్క గారు's SERP organization as well, with Divya ma'am, who's a dynamic IAS officer and who's a fantastic leader. So వాళ్ళిద్దరు నా ముందర మాట్లాడారు కాబట్టి మై జాబ్ ఈజ్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ వై VHub. చాలా మంది నా దగ్గరకు వచ్చి, టీ హబ్ ఉంది కదా, విమెన్ కి సెపరేట్ గా, విమెన్ ఆంటర్ప్రినర్స్ కి మళ్ళీ సెపరేట్ గా ఒక స్పేస్ అవసరమా, ఎందుకు ఇట్లా వేరే, why is it a different organization? Because women inherently have different societal barriers to fight.
అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఇట్ ఈస్ స్టిల్ దేర్ and we face it every day. It is just sometimes that we normalize it and we forget about it and we want to sweep it under the rug. Challenges are unique. You need safe spaces. Sumati madam chepparu. First of all, safety starts from home. So memo entrepreneurs ante what does VHub do? It is a safe space for women entrepreneurs to come and pursue their ambition of being economically enabled through the course of entrepreneurship while pursuing a career or while not pursuing another career. Manamu 18 years age nunchi 80 and above ఎవరు ఫీమేల్ ఫౌండర్స్ విమెన్ ఆంటర్ప్రినర్స్ ఉన్నా సరే వాళ్ళు ఐడియా వ్యాలిడేషన్ స్టేజ్ నుంచి IPO వరకు we have acceleration, pre-incubation, incubation and acceleration programs to support them. So ఇది urban మహిళలకైతే ఒక set of programs and we have co-developed them with great institutions like Vadvani Foundation, Harvard and such, so that we are getting international exposure to India and sharing best practices. ఇప్పుడు మనకి ఏవైతే if we equip our women founders with tools and resources, they can compete in a Y Combinator easily. That is the whole idea. మరి రూరల్ విభాగంలో ఏం చేస్తున్నాం మేము 33 districts లోని SERP తో ఇంకా SERP సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సీతక్క మేడం చెప్తారు దే హ్యావ్ 65 lakh SHG women అండర్ దెమ్. మేము వాళ్ళతో కలిసి వీఆర్ ఆపరేటింగ్ లైక్ అ థింక్ ట్యాంక్. మనము ఏ ప్రోగ్రామ్స్ చేస్తే ఏ డిస్ట్రిక్ట్స్ లో మండలాలలో హౌ కెన్ వి ఎకనామిక్లీ ఎనేబుల్ విమెన్ and bring them from livelihoods to entrepreneurship. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మంతనీలో ఒక ఆమె చాలా రోజుల నుంచి మల్లేశ్వరి అని ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ కవర్ లో షీ ఈస్ సెల్లింగ్ బిస్కెట్స్. సో అపారెంట్లీ షీ వాజ్ డూయింగ్ దట్ ఒక 3 ఏళ్ల నుంచి షీ ఈస్ డూయింగ్ దట్ సేల్ చుట్టుపక్కల. మేము VHub గురించి తెలిసినప్పుడు మనం EDP సెషన్లు చేస్తూ ఉంటాం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ విమెన్ కి డిస్ట్రిక్ట్లలో. చేస్తున్నప్పుడు షీ కేమ్ అండ్ షీ సెడ్, మేడం నాకు సేల్స్ ఇటు నుంచి వస్తున్నాయి కానీ మీరు చెప్పినారు కదా ఆమెది ఎవరిదో హైదరాబాద్ లో సూపర్ మార్కెట్ లో పెట్టించారు కదా మీ ప్రోడక్ట్, సో నేను కూడా అట్లా సిటీలో సూపర్ మార్కెట్ లో నా ప్రోడక్ట్ ఉండాలి. సో జస్ట్ టు గివ్ యూ అ గ్లింప్స్ ఆఫ్ వాట్ we do, she did not have even Udyam registration, so the money that was coming to her was going to her husband's bank account. మనం ఏం చేసామంటే లాంగ్ స్టోరీ షార్ట్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఇప్పించి ఆమెది ఏదైతే ప్రోడక్ట్ ఉందో అది ల్యాబ్ టెస్టింగ్ కి పంపించి లైసెన్స్లు ఫుడ్ లైసెన్స్లు ఇప్పించి బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్ చేయించి అది రీటైలర్స్ రీటైల్ షెల్ఫ్స్ పైన వాట్ ఈస్ ద నెసెసరీ థింగ్ దట్ షీ నీడ్స్ టు డూ టు గెయిన్ మార్కెట్ యాక్సెస్ టు రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఈవెన్ అవుట్ సైడ్ ద స్టేట్. ఇది ఒకటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, వెరీ రీసెంట్ కాబట్టి. ఇట్లాంటివి ఎవ్రీ డే వీ హ్యావ్ సో మెనీ విమెన్ కమింగ్ టు అస్. సో ఇప్పుడు ఆమెది వీ హ్యావ్ సిరి బిస్కెట్స్ అని కంప్లీట్లీ బ్రాండ్ న్యూ ప్యాకేజింగ్ దట్ ఈస్ going to be sitting on shelves, across the state in retail supermarkets. That is a small example. అంటే మనం ఏ విధమైన సపోర్ట్ ఇస్తున్నాము ఏంటి. వై వి వర్క్ విత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇస్ రూరల్ మహిళలతో పనిచేసేటప్పుడు మేము వేరే వేరే టచ్ పాయింట్స్ క్రియేట్ చేయకుండా వాళ్ళకున్న క్రెడిబుల్ సోర్సెస్, అందుకనే SERP డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ తో కలిసి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఇది చేయడం వల్ల ఎంత డొమెస్టిక్ వైలెన్స్ రెడ్యూస్ అవుతుందంటే ఇట్ ఈస్ అస్టౌండింగ్, బికాస్ విమెన్ ఆర్ ఏబుల్ టు మేక్ ఫైనాన్షియల్ డెసిషన్స్ దట్ ఎఫెక్ట్ ది ఎంటైర్ ఫ్యామిలీ. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ హెల్త్ గురించి డెసిషన్స్ తీసుకోవడానికి దే ఆర్ ఎకనామిక్లీ ఎంపవర్డ్. వాళ్ళు పిల్లలు కిడ్స్ ఎడ్యుకేషన్ లో
they are able to be decision makers. So we have seen a drastic change in how they are treated in their society, in their community. And the biggest success is these women will always tell us that they will employ other women. So now Malleshwari is going to employ 10 women to make these biscuits. So itlanti Malleshwari lantivi chala stories unnai. And I am sure if anybody wants to interact with us offline, we have plenty, because I know Naveen Reddy garu was talking about Seva Day. And then I said, and he was so keen that we partner with something. There are so many incredible stories. And Honorable CM garu, Honorable IT Minister, we come under IT and Industries. Honorable IT Minister గారు ఎప్పుడు చెప్తారు, ఎకనామిక్ ఎనేబుల్మెంట్ అంటే మీరు హైదరాబాద్ ఆఫీసెస్ లో కూర్చొని ఉంటే కాదమ్మా, యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ రూరల్ తెలంగాణ. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ అవర్ మిషన్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఇన్ అ గ్రేట్ supported environment when we can support urban innovators. There is a lot of misconception saying that urban వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. నాకు ఎంత మంది తెలుసు who are suffering some kind of domestic issue, and they're working, but they also want to, pursue something in the entrepreneurship journey, but they face so much bias in, whether it is raising capital, whether it is going and putting themselves forward. And networking antaru. Where is the time for women to network? I always say that. For example, I will be asked to come to 6 or 7 events in a week. And then where do I have the time to network? Do my job, come back, then also be there for my children, and then, network. So these are challenges. Pallavi Reddy garu, sorry if I've overshot the time, but I sort of wanted to encapsulate what we are doing with the state government of Telangana. No, Andy, this was great information. Thank you so much for sharing with us. And I think you briefly touched on TDA Seva Day. So quick question, yes. Andy. How can women in US, I mean, there are a lot of women who have specialized expertise in certain areas, and also TDA contribute to your cause and mission? Excellent question. So, there are very many ways, right? We thematically operate under urban and rural. So we say this is to both urban and rural women, but we say we have industry specific mentors available. We look thoroughly vetted mentors untar, because we work with large groups of women. We take safety of women very seriously. So if TTA association members, and subject matter experts want to contribute. నేను మల్లేశ్వరి గారు ఎగ్జాంపుల్ ఇచ్చాను. Like we have doctors and people who are working in applied sciences, deep tech, all of this in the urban areas, who are our entrepreneurs as well that we support. So me specializations emaithe unnayo, if we can sit and then if we can tell you these are the startups, for example, different cohorts, manaki different stage lo unna vallaki different cohorts, we put them in. And idea validation to IPO, that's our mission. We are with them through that journey. Where you fit in that journey, we'll be happy to, because you come from such a credible organization. We are happy to accept you as mentors. You can be volunteers, with our rural communities. Some people have affinity towards helping rural communities, SHG women gani emana avvachu. So manam villandarki programs chestam kada. We run about, I think we have an array of 54 programs. Depending on the skill, the competency they need, and what is it that will benefit them. Konni one size fits all program laga untai, manavi individual intervention programs laga untai. So to take you through all of that today, I didn't want to do any PPT, kind of session here, because it's more just us sort of sharing our experience. But I'll be happy to take a separate session on how TTA can contribute towards the upliftment of all these women in urban and rural Telangana landscape.
Yeah, we would love to do that, Sita Garu, because one of our focus is to bring forward such events that will be helpful for women in general. So we would love to schedule a virtual event with you to discuss. Happy to facilitate that. Thank you. Thank you so much for joining us today. And thank you so much, Andy. Thank you, Naveen Reddy Garu. Okay. With that, as you can see, nothing is impossible for women. They continue to break barriers and reach new heights in every field. Our esteemed guests are a testament to this and an inspiration to many. My heartfelt thanks and gratitude to all the guests for their valuable time, insights, and word of wisdom. మా పాప నన్ను పెద్దమ్మ విమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అని అడిగినప్పుడు women are and should be celebrated every day అని చెప్పాను. Rather than just words, we would like to implement that thought. At TTA, we take great pride in our dedicated women's team and the strong leadership that includes many accomplished women. Empowering women is at the heart of our mission, and we are committed to fostering opportunities and drive growth, learning, and success. TTA leadership and women's team would like to facilitate women in various fields and conduct events focused on women empowerment. If you would like to recommend any topics or join the TTA team, please reach out to us. You can find our details on our website and social media. I would like to thank our founder, Advisory Council, President, Executive Committee, Board of Directors, Extended Executive Committee, Regional Vice Presidents, the TTA family, and the audience for supporting us. And special thanks to my mom, who is my inspiration. We would like to wrap this event with a beautiful folk song dedicated to the women by our Joint Secretary, Sri Nishant Sirikonda Garu. Nishant, over to you. Thank you, Pallavi Garu. First of all, happy International Women's Day. So, this is a song dedicating for all the women. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున ఆలయాలు కోరిన ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీ దగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావే ఇంట బయట, అలుపని రవ్వంతా వెళ్ళే దారంతా నిలుపులు తీస్తావే ఇంట బయట. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. థ్యాంక్ యూ అండి. Thank you, Nishant Garu. That was really good, Andy. So, Naveen Garu, Vijaypal Garu, any last words before we end the session? Well, thank you very much, Pallavi, and all the TTA women leadership. Really, this is a wonderful event, really very knowledgeable and eye-opening to many men especially. I think how hard women are working, and really these are three leaders who spoke today are very inspirational. Thank you very much for bringing the good speakers, both Naveen and Pallavi. Yeah. Thank you. Naveen Garu. Thank you, Pallavi. And as Vijayana said, Nijanga, it's super three women speakers. ఇవాళ చాలా చాలా బాగా చెప్పాను. అండ్ ఎస్ విజయన్న చెప్పినట్టు ఐ ఓపెనర్ ఆల్రెడీ కన్ను తెలుసుకునే కానీ బట్ దిస్ ఐ ఓపెనర్ ఆల్సో. అండ్ విశ్వ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కోఆర్డినేటింగ్ విత్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అండ్ అందరు ఆల్ ఉమెన్ లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ. వెల్కమ్ టు టీటీఏ. లెట్స్ ఇప్పుడు ఇవాళ ఉన్నట్టు అందరూ నెక్స్ట్ ఉమెన్స్ డే వీ నీడ్ మోర్ ఉమెన్.
Thank you. Thank you. Thank you all for joining. Signing off.